హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నానీస్ హెల్తీ కుకింగ్ ఛానల్లో ఇంకొక కొత్త రకం వీడియోతో మీ ముందుకొచ్చాను. అదేంటి అంటే చెప్పనండి. ఆగండి స్క్రోల్ చేయకుండా ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. మీకు నచ్చే విధంగా 5 నిమిషాల్లో ఎంతో కూల్గా ఎంతో హెల్తీగా రెడీ చేసుకోవచ్చు. 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిని 4 భాగాలుగా కట్ చేసుకొని ఇంకా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. పక్కన పెట్టుకొని మనము తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే బ్రెడ్ వేగటానికి క్రిస్పీగా ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవ్వటానికి బాగా మనకు ఉపయోగపడుతుంది. 1 బై 1 మనం ఆయిల్లో వేసుకున్న తరువాత 2 పక్కల దాన్ని తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అది గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని సన్నని సెగ మీద మనకి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. మరి స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. 5 నిమిషాల్లో ఎంతో ఈజీగా చేసుకునే చిన్నపిల్లలైనా కానీ చేసే విధంగా ఈ స్వీట్ అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తింటే మరలా చేసుకోవాలనిపించే విధంగా ఉంటుంది. మనకి కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ మనకి 2 భాగాలుగా చేసాం కదా, 2 ఆయిల్ అయితే అయ్యాయి. అట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని మనం మిల్క్ క్రీమీ రెడీ చేసుకోవటానికి నేను రెడ్ కలర్ పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. రెడ్ కలర్ పాల ప్యాకెట్ చిక్కగా మరి మీగడ కట్టడానికి కూడా చాలా బాగుంటుంది. గేదె పాలు అయితే ఇంకా బాగుంటుంది. మరి గేదె పాలు మనకు అనుకూలంగా దొరకవు కాబట్టి రెడ్ పాల ప్యాకెట్తో చేసేసుకోవచ్చు. ఎంతో క్రీమీగా మీగడ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ ప్యాకెట్ పాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 లీటర్ రెడ్ పాల ప్యాకెట్ తీసుకున్నాను. ప్యాకెట్ మొత్తం పోసేసానండి. పోసేసిన తర్వాత దాన్ని ఒక ఫుల్ ఫ్లేమ్ మీదే బాగా మరగనివ్వాలి. మరుగుతుండగా మనం ఒక 1/4 కప్పు షుగర్ అయితే తీసుకొని దాంట్లో వేసుకోవాలి. షుగర్ కరిగిందాక బాగా ఒక 5 నిమిషాలు తిప్పినట్లయితే అది చక్కగా రెడీ అవుతుందండి. మనం వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్లు పచ్చి పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి పాలు మళ్ళీ ఇంకొకసారి తిప్పినట్లయితే చక్కగా రెడీ అయిపోయింది కదండి. రెడీ అయిపోయిన దాంట్లో పౌడర్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మరుగుతున్న పాలల్లో ఈ పొడి అనేది వేసుకొని శుభ్రంగా కలయబెట్టాలి. ఒక 5 నిమిషాలు కలయబెట్టినట్లయితే అది చాలా దగ్గరగా అయితే అయిపోతుందండి. మరి మనకి అట్లా కలుపుతూ ఉండాలి. మీగడ కడతా ఉంటుంది, ఇది కూడా దగ్గర పడతా ఉంటుంది కాబట్టి సెగ తగిలే కొద్దీ మనకి దగ్గరగా అవుతుంది. అందుకని దానికి మనకి స్ట్రక్చర్ అయితే సరిపోతుంది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కలుపుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రకాలు కలుపుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. మరి ఎన్ని రకాలు కలుపుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుంది. మనం పక్కన పెట్టుకున్న బౌల్లో ఇది చల్లారిన తర్వాత ఒక 5 నిమిషాలు దాంట్లో వేసేసుకోవాలి. మిల్క్లో బ్రెడ్ ముక్కలు 1 బై 1 దాంట్లో అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక గంట అరగంట ఉంచినట్లయితే ఆ బ్రెడ్ అనేది ఆ పాలను బాగా అబ్జర్వ్ చేసుకొని బాగా పీల్చుకొని చాలా బాగా మనకి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. మనం అట్లాగైనా తినొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 గంటలు ఉంచినట్టయితే మనకి ఎంతో కూల్గా బ్రెడ్ కస్టర్డ్ తయారైపోతుంది. దాని మీద మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లుకొని అప్పటికప్పుడుకైనా తినొచ్చు, కూలింగ్‌తో అయినా తినొచ్చు. మరి ఇది ఎండాకాలం కాబట్టి మనం కూలింగ్‌తో తింటే టేస్ట్ అనేది మరింత యాడ్ అవుతుంది కాబట్టి మనకి రెడీ అయిన ఆ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్గా సమ్మర్ కస్టర్డ్ బ్రెడ్ అయితే రెడీ అయిపోతుంది. మరి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ముసలి వాళ్ళకైతే ఇంకా జారిపోతుంది తింటా ఉంటే. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చిందండి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇస్తారు కదా, తప్పకుండా కామెంట్ చేయండి. మనకి బ్రెడ్ అనేది బాగా ఆ పాలను పీల్చుకొని మెత్తగా మనకి స్వీట్ షాప్లో బ్రెడ్ లాగా రెడీ అయిపోయింది కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది, నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇదే రకం మనం ఫ్రూట్స్ కూడా కలుపుకొని తినొచ్చండి. మనం డ్రై ఫ్రూట్స్తో కూడా కలుపుకొని తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు.